మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక పునరుద్ధానము మమ్మలను సజీవులుగా ఉంచి నీ మాట వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాత్రికి రాత్రి గతించిపోయిన వారి లోకంలో ఎందరో ఉన్నారు. గనులైన వారు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ఎంతో భాగ్యాన్ని భోగాన్ని అనుభవిస్తున్న వారు సైతము రెపమాటలో మాయమైన వారు లోకంలో అనేకులు ఉండగా, ఎన్నికలో మమ్మల్ని ఏర్పరచుకొని మీ ఏర్పాటులో మమ్మల్ని నిలబెట్టుకొని మీ ప్రజగా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకొని మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చి మీ వాక్కు చెంత మేము ఉండడానికి, మీ వాక్యము ద్వారా మేము మా జీవితాలను సరిచేసుకొని బాగు చేసుకొని మీతో నడవడానికి మాకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. మీ మాట లేని జీవితాలు శూన్యము, ఏనాడో గతించిపోయి అంతరించిపోయే మా జీవితాల్లో మీ మాట మమ్మల్ని బ్రతికించింది. మీ మాటే మమ్మల్ని సజీవులుగా నిలబెట్టింది. మీ మాట మాకు ఘనతనిచ్చింది. మీ మాట ద్వారా మేము నిరీక్షణ కలిగి మీ రాజ్యముల కొరకే ఎదురు చూసే గొప్ప భాగ్యమును విశ్వాసాన్ని మాకు ఇచ్చింది. ఈ దినము కూడా ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ, ఈ మాట వింటున్నటువంటి ప్రజలను మీరు ఎరిగిన దేవుడు గనుక ప్రతి వ్యక్తితోనూ ప్రతి హృదయంతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి, మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, మీరు ఆకడ కొరకు ఆయుక్తపరచండి. మీ కొరకు బ్రతికే భాగ్యమును నిత్యము మాకు అనుగ్రహించి మా ద్వారా మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. ఒకరు చదవండి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్తామా? ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం వినాలి. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? వాగ్దానము అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రజలు ఎవరున్నారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. వారు ఒకప్పుడు వారు వెనక స్థితి ఏమిటి అంటే వారు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు. బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వినాలి. చెబుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని సేవకుడు ఒక ముఖకాంతి నుంచి వినడానికి ప్రయత్నం చేయండి. బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంతో మొరపెట్టారు, దుఃఖపడ్డారు, అంగలార్చారు, కన్నీరు గార్చారు. మమ్మల్ని విడిపించమని చెప్పేసి వారు మూలిగారు. ఇవన్నీ కూడా ఎవరు విన్నారు అంటే దేవుడు విన్నాడు. వారి బానిసత్వపు కాలము కూడా మనం పరిశీలన చేసినప్పుడు 400 సంవత్సరాలు పైచిలుకు. అయితే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే బానిసత్వంలో వారు వెళ్ళక మునుపు దేవుడు సార్వభౌముడై ఉన్నాడు.
బానిసత్వంలో వారు ఉన్నప్పుడు కూడా దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. బానిసత్వం నుండి వారిని విడిపించడానికి కూడా దేవుడు ఏమై ఉన్నాడంటే సార్వభౌముడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది ఏంటండి, బానిసత్వానికి ముందు సార్వభౌముడు అంటే అసలు ఆ ప్రజల యొక్క ఉనికి ప్రారంభమైందే ఈ దేవుడు ద్వారానే. బానిసత్వంలోకి వారు వెళ్ళక మునుపు యోసేపు అక్కడ నడిపించబడ్డానికి కారణం, యోసేపు ద్వారా ఐగుప్తు దేశం మాత్రమే కాదు, అక్కడ వచ్చినటువంటి కరువు నుండి తప్పించడానికి ఆ దేశ ప్రజలందరినీ కూడా కాపాడడానికి దేవుడే ఆయన పూనుకున్నట్లుగా మనకు తెలుసు. ఆయన సార్వభౌముడై ఉన్నాడు. తర్వాత వారు బానిసత్వంలో వారు ప్రజలు విస్తరిస్తుంటే ఆ ఐగుప్తు రాజు, ఐగుప్తులో ఉన్నటువంటి వారందరూ అనుకున్నారంట, వీరు మనకంటే బాగా విస్తరిస్తున్నారు కాబట్టి వీరిని ఏం చేయాలి అంటే కష్టపెట్టాలి అని బానిసలుగా మార్చుకున్న తర్వాత ఆ బానిసత్వంలోనే మగ్గుతున్నటువంటి వారిని, వారి మూలుగులను, వారి దుఃఖాన్ని విని వారి కొరకు ఒక నాయకుడిని లేవనెత్తి మోషేని నిలబెట్టుకొని నడిపించి ఆ ప్రాంతం నుండి విడిపించబడడానికి సహాయం చేసింది కూడా ఎవరో అంటే దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారి జీవితంలోనే కానీ, వారి ఉనికికి ముందే కానీ, వారి తర్వాత తరములు కూడా మనం ఆలోచన చేస్తే ప్రతి సమయమందు ఎవరున్నారు అంటే ప్రభు ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. మరి ఈ యొక్క దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వారికైనా ఈ మాట అంటే కాదు మనందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. నా జీవితాన్ని కూడా పరిశీలన చేసినప్పుడు మన గత జీవితాలన్నీ వారిలాంటి జీవితాలే, కానీ దేవుడు ఆ పరిస్థితులన్నింటిని విడిపించి మన జీవితాన్ని కూడా ఆయన ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని సార్వభౌముడైనటువంటి దేవుడు ఈ దినం నీకు నాకు తోడై ఉన్నానని వాగ్దానం ఇవ్వడానికి ఈ మాటను మనం ముందుకు తీసుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం సంవత్సరపు చివరి ముగింపులోకి వస్తున్నాము. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ఎప్పుడు నుండి ఎప్పుడు దాకా తోడై ఉన్నాడు అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఆయన ఏమై ఉన్నాడంట, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు ఎవరు చెప్పండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఉన్న దేవుడు. ఈరోజు మన అంశమే అది. మీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. ఎప్పుడు దాకా ఉన్న దేవుడైనా సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఉన్న దేవుడు. ఇప్పుడు నేను మంచిగా చాలా బాగా చెప్పారు మీరు. చెప్పమంటే భలే చెప్తారులే. అయితే నా ప్రశ్న ఏంటంటే, మరి ఆయన లేనిది ఎప్పుడు? ఆయన లేకుండా ఉన్నది ఎప్పుడు? అసలు ఆయన లేని సమయం ఎప్పుడు? మీరే కదా అన్నారు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఉన్నాడు ఈ దేవుడు అంటే. మరి లేనిది ఎప్పుడు? ఆయన మళ్ళీ మాట్లాడరేంటండి? చెప్పండి, ఎప్పుడు లేడు? ఎప్పుడూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఇదిగో నేను సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇచ్చినవాడు. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కలిగింది అంటే ఎవరి ద్వారా అంటే కేవలం ప్రభు ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన కొలసీ పత్రిక ధ్యానం చేసినప్పుడు కొలసీ పత్రిక అంతా క్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతూ సమస్తం ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన యందు ఏమై ఉన్నాయంటే మన జీవితంలో అనుగ్రహించబడ్డాయి. ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన లేని జీవితం శూన్యం, ఆయన ఉన్న జీవితం ఆశీర్వాదం. ఒకవేళ ఈ దినాన వినండి, ఒకవేళ ఈ దినాన కొంతమంది, మళ్ళీ నేను ఈ మాట ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను, మనం సంవత్సరాన్ని ప్రారంభించే ముందు ఒక రకంగా అనుకుంటాం, సంవత్సరం ముగించేటప్పుడు ఒక రకంగా మాట్లాడుకుంటాం. ఏంటోనండి, ఈ సంవత్సరం నాకు ఏమీ లాభము లేదు, ఈ సంవత్సరంలో నాకు ఏం మేలు జరగలేదు, ఈ సంవత్సరంలో నేనేమీ సాధించలేకపోయాను, అసలు 2023 ఏ విధంగా కూడా నాకు ఉపయోగకరంగా లేదు, అసలు నాకు అన్ని నష్టాలు చూశాను అని అనుకునేవాళ్ళు, మాట్లాడుకునేవారు చాలామంది ఉంటారు. ఇది ఇప్పుడే జరుగుద్దా అంటే ప్రతి సంవత్సరం ఇదే మాటలు వినబడతా ఉంటాయి.
ప్రతి సంవత్సరాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి నీవు నిజముగా ప్రభు యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎరిగి ఉంటే, ఆయన మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడగలిగితే, దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఉన్న దేవుడు అయి ఉండగా, మరి ఆయన లేని సమయం ఎప్పుడు ఉంది, ఆయన లేని ఆ సంవత్సరం కాలం ఎప్పుడు ఉంది, ఆయన లేని జీవితం ఏమై ఉంది. ఈరోజు మనకు మన ప్రభువు ఉన్నాడని ఎరిగి మనం ఏం చేయాలంటే, సంవత్సరమును కాదు చూడాల్సింది, ఎవరిని చూడాలంటే సంవత్సరాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సమస్తం మీద సార్వభౌముడైనటువంటి దేవుని మీద మనం ఆధారపడితే ఏ సంవత్సరమైనా అది ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏంటంటే ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధన ఉంది మనకి. మన ఆర్భాటం, ఆనందం, సంతోషం ఈ క్రిస్మస్ ఆరాధన లేదా న్యూ ఇయర్ ఆరాధనతో కాదు. మనకు ప్రతిరోజు కూడా ఏంటో తెలుసా, క్రిస్మస్సే. ప్రతిరోజు కూడా పండగే. మనం ఆచారముగా చేసే పండగ ఏం కాదు ఇది. మన ప్రతిరోజు మనకు జీవితంలో పండగే. ఎవరి జీవితాల్లో అయితే ప్రభు ఉంటాడో వారి జీవితంలో ప్రతిదీ పండగే. ఎవరి జీవితంలో అయితే ప్రభు లేడో వారికి పండగ కూడా దండగే. ఎందుకంటే వారి జీవితంలో ఏమీ ఆనందం ఉండదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే, ఇది వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఒక దేశం గురించి చెప్తున్నాడు. ఆ దేశం పేరేంటంటే కనాను దేశం. వెనకున్న వారు వింటున్నారా? వినండి. ఏ దేశం ఇది? కనాను దేశం. కనాను దేశం గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన వివరణ ఇస్తున్నారు. మీరు నది దాటి స్వాధీనపరచుటకు కొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈరోజు మనం ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి దేవుడుగా, ఆ స్థలమందే మాత్రమే కాదు ఈ స్థలమందు నీ జీవితంలో కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఈ మాటను తీసుకొస్తూ ఇక్కడ కొన్ని అనుభవాలను మనం నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఖ్య చెప్పట్లేదు నేను, ఎన్ని అనుభవాలు, అర్థమైందో లేదో, సంఖ్య చెప్పట్లేదు, ఎన్ని అనుభవాలు నేర్చుకుంటామని. దేవుడి ప్రేరేపణలో ఉన్న సమయంలో కొన్ని అనుభవాలు మనము నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఆ దేశమును మనం పరిశీలన చేసినప్పుడు అగో చూడండి 11వ వచనంలో, మీరు నది దాటి స్వాధీనపరచుటకు కొనుటకు వెళ్ళుచున్న దేశం. ఈ దేశానికి వెళ్ళాలి అంటే, ఈ ఆశీర్వాదంలో నీవు పాలు పొందాలి అంటే, ఇక్కడ గమనిస్తున్న మాట ఏంటంటే వెళ్ళుచున్న. నేను ఎప్పుడు చెప్తాను, క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన మాట, దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ, ఈ సంవత్సరం నీకు మేలు జరగలేదనే అన్నావే తప్పించి, ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిందేంటో నువ్వు చేసావా లేవా అనే పరిశీలన లేకపోతే మన జీవితంలో ఏ లాభాన్ని మనము సంపాదించుకోలేం. దేవుడు అక్కడ ఆల్రెడీ వాగ్దానం చేశాడు, మీ కొరకు ఈ ఆశీర్వాదం ఉంది, మీ కొరకు మీకు ఇవ్వబడుతున్నటువంటి దేశంలో ఇగో ఇలాంటి ఆశీర్వాదం ఉంది. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం, నీరున్న దేశం అని చెబుతూ, మరి ఆ దేశంలో నీవు నేను ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక క్రియ ఉండాలి. ఆ క్రియ ఏంటంటే వెళ్ళాలి. మీ పక్కన చెప్పడం మాట, ఏం చేయాలి? వెళ్ళకుండా, ఏమండి వెళ్ళకుండా వాళ్ళ ఆ దేశంలోకి చేరగలరా? వెళ్ళకుండా మేమేంటో ప్రభువా, మేము వెళ్ళలేం ప్రభువా, అది కూడా మీరే మా కోసం తీసుకొచ్చి పెట్టేవా అంటే పెడతాడా దేవుడు? చెప్పండి, పెడతాడా? ఎందుకు ఈ మాట అంటే, వినండి, ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయలేదోనో మాట్లాడతాం మనం.
ఈ సంవత్సరంలో ఎందుకు లాభం సంపాదించుకోలేదో మాట్లాడతాం మనం. ఈ సంవత్సరం ఎందుకు మనం మన జీవితాల్లో ఆ యొక్క లాభము కలగలేదు, లేకపోతే ఆశీర్వాదం కలగలేదు, ఇది కలగలేదు, అది కలగలేదు అని మాట్లాడతాం మనం. ఈ విషయాలు బేరీజు వేసుకుంటాం. మళ్ళీ నేను చెబుతున్నాను, మనం ఇంత ఆలోచన చేస్తున్నటువంటి నీవేం చేసావు, నీవు ఎలా ఉన్నావు అన్నది ప్రాముఖ్యం. దాని కొరకు నువ్వేం సాధించగలిగావు, ఎలా ఉండగలిగావు అన్నదే ప్రాముఖ్యం. ఉన్నారా? రోజు ఆలోచన చేయండి. నీ జీవితంలో క్రియ ఉందా? క్రియ. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో చాలామంది చాలా తీర్మానాలు తీసుకుంటారు. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇప్పటి నుండి మందిరంలో ఇలా ఉండాలి, పరిచర్లో ఇలా ఉండాలి, సేవకులతో ఇలా ఉండాలి, ప్రార్థనలో ఇలాగ ఉండాలి, సహవాసంలో ఇలాగ ఉండాలి, దేవునికి ఇలా ఇవ్వాలి, దేవుని దగ్గరికి ఇలా ఉండాలి, దేవుని దగ్గర నా నమ్మకత్వాన్ని ఇలా కాపాడుకోవాలని ఈ తీర్మానాలన్నీ ఎప్పుడుంటాయో తెలుసా? ఎట్ ద స్టార్టింగ్ టైం. ఎప్పుడు అంటే సంవత్సరం ప్రారంభంలో అనుకుంటాం. కానీ సంవత్సరపు ముగింపులోకి వచ్చి ఒకసారి కనుక మనం చేసినటువంటి మన బ్రతికినటువంటి విధానాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంవత్సరం నువ్వు అలాగున్నావా? అంతే? నువ్వు తీసుకున్నటువంటి తీర్మానంలో కొనసాగావా? ప్రార్థనలో కొనసాగావా? భక్తిలో కొనసాగావా? ఆరాధన క్రమాల్లో కొనసాగావా? సేవకులతో కొనసాగావా? సహవాసంలో కొనసాగావా? సువార్త పరిచర్లో కొనసాగావా? అసలు సరే, ఇవన్నీ కాదు, నువ్వు దేవుని కొరకు ఏం చేసావు? ఏం క్రియ కలిగి ఉన్నావు? మనం ఒకసారి ఇలా కూడా ఆలోచన చేద్దాం. ఏంటంటే, నేను నా కోసం బ్రతికిన సమయం, నా కుటుంబం కోసం బ్రతికిన సమయం ఒకవేళ అది ఎక్కువగా ఉంది. ఏమంటారు మధ్యలో త్రాస్ అంటారు కదా, త్రాసే కదా అంటారు. ఆ త్రాసుని ఇలా పెట్టుకొని నీ కోసం బ్రతికిన సమయం ఎక్కువ ఉందా, నీ కుటుంబం కోసం బ్రతికిన సమయం ఎక్కువ ఉందా, దేవుని కోసం బ్రతికిన సమయం ఎక్కువ ఉందా అంటే ఏ సైడ్ ఎక్కువ వస్తుంది చెప్పాలి? నాకు తెలిసి ఒక సైడ్ అంతా ఎత్తుగా ఉంటుంది. మన కోసం మనం బ్రతికిన సమయమే ఎక్కువ ఉంటుంది. అది ఉద్యోగం అవ్వచ్చు, పని అవ్వచ్చు. నేనే ఉద్యోగాలు చేయొద్దని చెప్పట్లా, పని చేయొద్దని చెప్పట్లా, సంపాదించుకోవడమని చెప్పట్లేదు. కానీ నీ జీవితంలో ప్రభు కొరకు బ్రతికినది ఎంత? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వీళ్ళు వారి యొక్క గత జీవితంలో ఒక బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం అంటే ఏంటి అంటే, పైన ఉన్నటువంటి వారు ఏం చెప్తారో వీళ్ళకి సొంత ఇష్టాలు ఏమి ఉండవు, వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఆ స్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. చక్కగా ఆ బంధకాల నుండి, ఆ మూలుగుల నుండి, ఆ యొక్క దుఃఖము నుండి, ఆ మొరపెట్టిన విధానం నుండి దేవుడు ఆలకించి వీరిని విడిపించి తీసుకొచ్చిన తర్వాత వీరు ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పమంటారా? ఆఖరికి ఆ సేవకుడు ఎంతో కష్టపడి, మోషే గారు కష్టపడి వాళ్ళని తీసుకొస్తే దేవుని కోపం ఆ ప్రజల మీద రగులుతున్నప్పుడు మోషే అడ్డుపడి ఎన్నోసార్లు మోషే అడ్డుపడి ఏం చేశాడో తెలుసా? ఆ ప్రజల మీదకి వస్తున్నటువంటి కోపాన్ని, అయ్యా అవసరమైతే నన్ను చంపేసే అన్నాడు తప్పించి, నీ ప్రజలను మాత్రం చంపొద్దయ్యా. ఎందుకో తెలుసా? వాళ్ళు నువ్వు చంపితే వాళ్ళు చచ్చిపోతారని కాదు ఆయన భయం, దేవుడి నామానికి ఎక్కడ అవమానం వస్తుందో. చంపడానికి తీసుకొచ్చావంటారయ్యా, నీ నామానికి అవమానం వస్తుంది, నువ్వు దయచేసి నన్ను చంపేసే అని చెప్పి మోషే అంతగా ప్రాధేయపడితే మోషేకి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు. ఉన్నారా ఇక్కడే? మోషేకి అనగా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. మీకు ఒక మాట సూటిగా చెప్తాను నేను, సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో నీవు అలాంటి ఆలోచనతో ఒకవేళ నడుచుంటే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. మోషే అక్క ఎవరో తెలుసా? మిరియాము అక్క, సొంత అక్క. అసలు మోషేని కాపాడడానికి దేవుడు ఎంత కారణమో మనం గమనిస్తే అక్క కూడా అంతే కారణం. అలాంటి ఆ అక్క ఒకసారి మోషేకి వ్యతిరేకంగా ఆలోచన చేసింది. దానికి జరిగిన పరిణామం ఏంటో తెలుసా? ఆమెకు ఏమొచ్చిందో తెలుసా? కుష్టు వ్యాధి.
అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సేవకులను మనం తోలనాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, మన నోటి మాట ద్వారా మనమే ఏం తెచ్చుకుంటున్నామంటే ప్రతిఫలం తెచ్చుకుంటున్నాం. ఇదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ దేవుడు ఎన్నిక చేశాడంటే దేవుడికి వారి మీద ఒక ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి వారి మీద ఏముంచాడంటే ఆత్మాభిషేకాన్ని ఉంచాడు. సరే, నేను ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. మనం ఆలోచన చేస్తే క్రియ అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో ఉండలేం, దేవుని ప్రజలతో ఉండలేం, దేవునికి సమయం కేటాయించలేం, సేవ చేయలేము, సేవ చేయడానికి తగినటువంటి పరిస్థితులు కూడా కల్పించలేము. ఇందాక ఒక కుటుంబం గురించి చెప్పాను. వారి సంవత్సర కాలం అంతట్లో ఒకసారి ఎందుకు సువార్త పరిచర్య పెట్టేస్తున్నారంటే దాని ద్వారా వారు పొందుకునే ప్రతిఫలం ఎంతో గొప్పది. నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటో తెలుసా? సహజంగా అంత డబ్బులు ఖర్చు పెట్టి సువార్త పరిచర్య పెట్టించి భోజనాలు పెట్టించి అంత చేస్తే కనీసం ఒక పాటకు కూడా ఇవ్వలేదు సేవకులు. ఒక పాటకు కూడా ఇవ్వలేదు. అదే మనమైతే నాకేంటోనండి పాటకి ఇవ్వట్లేదు, నన్నేంటోనండి ప్రార్థనకి ఇవ్వట్లేదు అని ఏం చేస్తామంటే ప్రత్యేకంగా మన గురించి మనం ఏదో గొప్పగా పరిచయం చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని నిలబెట్టుకొని వాడుకోవాలో, ఏ సమయంలో ఎవరిని నిలబెట్టాలో అది ప్రభు ప్రేరేపిస్తే తప్ప ఎవరి వల్ల అది కానే కాదు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు వాగ్దానాలు సిద్ధంగా ఉన్నాయి, దేవుని ఆశీర్వాదాలు తన ప్రజలకు సిద్ధంగా ఉన్నాయి. వారి కొరకు కావాల్సిన సమస్తాన్ని ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. దాన్ని అందుకోవాల్సిన బాధ్యత, దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత, దాన్ని పాలు పొందాల్సిన బాధ్యత, దాన్ని అందుకొని దానిని ఆశీర్వాదకరంగా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉన్నాయంటే మన దగ్గరే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఏంటంటే రాత్రికాలం నుండి ఇది నాకే ఆశ్చర్యం. నేను పడుకోలేదు, చాలామంది పడుకోలేదు. 4 అయింది అనుకుంటాను, తెల్లవారు వరకు కూడా ఇవి కడతానే ఉన్నారు. యమనస్తులే కానీ, నిన్న తమ్ముళ్ళే కానీ, పెద్దలే కానీ. వారు నిన్న మొదలుపెట్టారు, నిన్న మధ్యాహ్నం మొదలుపెట్టారు, కొన్ని సాయంత్రం మొదలుపెట్టారు. ఆ లైటింగు పూర్ణ గారు ఇంకా కొంతమంది మొదలుపెట్టారు. ఇవి కడతానే ఉన్నారు తెల్లవారు వరకు. నేను చూస్తున్నాను, నేను ఇక్కడ లేను, కానీ నా యొక్క సిద్ధపాటులో నేను ఉన్నాను, నేను గమనిస్తున్నాను. చాలా అసలు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దేవుని పని వారు చేయగలిగినంతగా చేస్తున్నారు. కానీ కొంతమంది చేసే వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళనే కించపరుస్తూ ఉంటారు, తోలనాడుతూ ఉంటారు. వీరు చేయరు, చేసే వాళ్ళకి వీరేంటంటే ఆటంకం. ఈరోజు ప్రభు ఈ సంవత్సరంలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనమందరం ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చినప్పుడు మనం ఎలాగున్నాం, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతికాను ఈ సంవత్సరం, నేను ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాను, నేను ఎంతవరకు దేవుని కొరకు నిలబడ్డాను, నేను ఎంతవరకు ప్రభు పని చేయగలిగాను, దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎక్కడ నేను ఫెయిల్ అయ్యానని మన పరిశీలన చేసుకోవడం మానేసి మనం ఏమనుకుంటామంటే సంవత్సరంలో లోపం ఉంది, మనుషుల్లో లోపం ఉంది, సేవకుల్లో లోపం ఉంది, ఫలానా వ్యక్తిలో లోపం ఉందని ఎంతసేపు కూడా నిందాస్పదంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ అలాంటి హృదయం కనుక ఇంకా నువ్వు కలిగి ఉంటే ప్రభు ఈ రోజైనా మారడానికి, నీ ఆశీర్వాదం నువ్వే కోల్పోతున్న సంగతి నీకు తెలియజేస్తూ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఈ మాటల్ని ముందుకు తీసుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసా? రండి చూపిస్తాను. కీర్తనకారుడు రాసినటువంటి మాట 37వ కీర్తన 23వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇప్పుడు మన యొక్క ప్రవర్తన ఎవరు చూస్తున్నారు చెప్పాలి. పాస్టర్ గారు చూస్తున్నారా? పాస్టమ్మ గారు చూస్తున్నారా? నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ నడవడిక ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో? పాస్టర్ గారు ఏమన్నా సీసీ క్యామ్ పెట్టుకొని చూస్తాడంటారా? చెప్పండి. ఒకవేళ సీసీ క్యామ్ పెట్టుకొని చూడాలంటే కొన్ని వందలు సీసీ క్యామ్లు కొనుక్కొని చూడాలి. ఎందుకంటే అలా చూసిన పై రూపం కనబడుతుంది, కానీ హృదయం కనబడుతుందా?
కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఈ సంవత్సరం ఒకవేళ నీ యొక్క నడతను ఆయన పరిశీలన చేసినప్పుడు నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యావు అంటే, ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణం నీ నడతలో ఎవరు లేరు అంటే దేవుడు లేడు. నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఆలోచనలు వినాలి, నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు, నీ కొరకు నువ్వు నీ జ్ఞానాన్ని ఉపయోగించి, అందుకే ఒక పాట పాడుతూ ఉంటాం మనం, ఏంటంటే నమ్మకమైన దేవుడు అయినా నీవే నాకు చాలు యేసయ్య. కారణం ఏంటంటే అక్కడ ఆయన నమ్మకత్వం లేకపోతే, ఆయన నమ్మదగిన దేవుడిగా మన జీవితంలో లేకపోతే మన జీవితం ఎప్పుడు ఏమైపోయేది తెలుసా? శూన్యమైపోయేది. నన్ను నీవు సిగ్గుపడనివు అని ఒక పాట ఉంటుంది, దాంట్లో కూడా నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించాను, తూలిపడ్డాను అని ఉంది. అంటే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, చాలాసార్లు మనం ఏంటంటే మన నడత, మన ప్రవర్తన, మన ఆలోచనలు చేసి ఈ సంవత్సరం అంతా అపజయం పాలయ్యేవేమో. ప్రభు చెప్తున్నాడు, నీ నడతను ఆయన మాత్రమే స్థిరపరచగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన ప్రవర్తన చూసి ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. నేను మాట సూటిగా అడుగుతున్నాను, ఎవరు ఆనందిస్తే నీకు మేలు చెప్పండి? మనుషులు ఏం చేస్తారంటే మనుషుల్ని మభ్యపెట్టడానికి లేని ప్రేమను నటిస్తారు. నీవు లేకపోతే లేరన్నట్టుగా ప్రవర్తిస్తారు పైకే. అదే వ్యక్తితో ఎంతో ప్రేమగా నటించే వ్యక్తే మళ్ళీ పక్కకెళ్ళి ఆ వ్యక్తి గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఎంత విచారకరమో. కానీ మనం ఏం చేస్తామంటే, నన్ను బాగా లేపుతున్నాడు, నా గురించి బాగా చెప్తున్నాడు, నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నాడు, ఇగో ఈ యొక్క అన్నకు లేదా ఒక తమ్ముడికి నేనంటే అంత ఇష్టమో అనుకుంటాడు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీ గురించి చెప్పే వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర కూడా చెప్తాడు. ఆ వ్యక్తి గురించి చెప్పే వ్యక్తి ఈ వ్యక్తి గురించి కూడా చెప్తాడు. అందుకే మనుషుల మాటలు కాదు నువ్వు లక్ష్య పెట్టాల్సింది. నువ్వు ఎలా ఉన్నావు, దేవుడితో నీ అనుబంధం ఎలాగుంది, సేవకులతో నీ అనుబంధం ఎలాగుంది, సంఘంతో నీ అనుబంధం ఎలాగుంది, నేను చేస్తున్న పని మనుషుల కొరకు చేస్తున్నానా, దేవుని కొరకు చేస్తున్నానా అని కనుక నువ్వు అనుకుంటే ఈ సంవత్సరంలో ముగింపులో అయినా నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అక్కడ ఆయన చెప్తున్నాడు, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. ఒకవేళ మనుషులు ఎవ్వరు ఆనందించకపోయినా దేవుడు ఆనందించాడు అనుకోండి, నీ జీవితంలో ఎవరు కూడా నీకు వచ్చే ఆశీర్వాదం నుండి నిన్ను వేరు చేయలేరు. ఉన్నారా ఇక్కడే? అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ దినం ఒకవేళ ఈ సంవత్సరపు బేరీజు వేసుకోవడం కాదు, మన దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరంత వరకు కూడా ఉన్న దేవుడే. ఆయన నీ నడకను, నీ ప్రవర్తనను చూస్తున్న దేవుడే. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడే. కానీ ఆ ఆశీర్వాదంలో నీ ఉండాలి అంటే, ఆ వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి అంటే ప్రభువుకు సమీపంగా ఉండాలి. ప్రభు పనివారికి సమీపంగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇర్మియాకారుడు ఒక మాట చెప్తాడు. ఏమని అంటే చూడండి, 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆయన మన గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు. ఏ కాలమందు? అది 2023 అయినా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం మనం. అది రాబో కాలం అంటే 23 అయినా 24 అయినా, లేకపోతే ప్రభు రాకడ వరకు వచ్చే ప్రతి సమయము, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి స్థలము ఏమై ఉంది అంటే నీకు అది ఆశీర్వాదకరమే. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎందుకంటే నీ గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరిని ఆయన ఉద్దేశం నుండి నిన్ను వేరు చేయగలరు? చెప్పండి, ఎవరు ఉన్నారు? ఆయన నీ ఎడలో ఒక ఉద్దేశం కలిగినప్పుడు, అవి మేలైనప్పుడు, అవి క్షేమకరమైనప్పుడు, అవి హానికరమైనవి కానప్పుడు ఎవరి ద్వారా నీకు హాని కలుగుద్ది? ఎవరు ఆయన తలంపుల్లోంచి, ఆయన ఆలోచనల నుంచి నిన్ను దూరం చేయగలరు? ఉన్నారా అలాంటి వారు ఎవరైనా? సాధ్యమవుతుందా? మనం సాతాను అంటే చాలా భయపడతాం.
మంచిదే. నేను ఒక మాట చెప్పమంటారా, సాతాన్ని దేవుడు పిలిచినటువంటి పిలుపు ఏంటంటే, వాడంట పేతురు పత్రికలో మనం చదువుతాం, వాడంట గర్జించు సింహం వలె ఉన్నాడు, ఎవని మింగుదునా అని ఏం చేస్తున్నాడంట, వెదుగులాడుచున్నాడంట. కానీ అక్కడే ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడంటే, చదువుదామా ఆ మాట, పేతురు పత్రిక మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మింగుదునా వెదుగుచూ తిరుగుచున్నాడు. విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు. ఎంతకాలం చెప్పండి, అందరూ చెప్పండి మాట. కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును, యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడ సింహం గురించి ప్రకటించాడు, కానీ దానికి మించిన ఒక సింహం, కొదమ సింహం ఉన్నాడు. ఎవడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొంచెం కాలం ఏముంది అంటే, ఈ లోకంలో మనకి శ్రమ ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది బోర్డు, కుక్క ఉన్నది జాగ్రత్త. ముఖ్యంగా క్యాలెండర్ తీసుకెళ్ళే వాళ్ళకి చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరింట్లో కుక్కలు ఉన్నాయో ఎవరు వదులుతారో తెలీదు. అందుకే ముందే బయట నుండి ఫోన్లు చేయడమో గట్టిగా అరిచి చెప్పడమో చేయాలి, అమ్మా వస్తున్నాం క్యాలెండర్ తీసుకొస్తున్నాం అని. ఎందుకంటే కుక్క ఉంది జాగ్రత్త. అయితే వినండి, యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుక్క ఎవరి మాట వింటుంది, యజమానుడి మాట వింటుంది. కొన్ని మొండి ఉంటాయి, దానికి వెంటనే ఏమేస్తారు అంటే, చెప్పిన మాట ఏయ్ లోపలికి వెళ్ళు అంటే అది వెళ్ళదు. లేకపోతే అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు వచ్చి, దాని మెడలో ఏమేస్తాడు, గొలుసేస్తాడు, బెల్ట్ పెడతాడు, పెట్టి టకా ఈడ్చుకొని వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే కట్టేస్తాడు. ఇంతకు నా ప్రశ్న ఏంటంటే, యజమానుడు ఉన్నప్పుడు ఆ కుక్క వచ్చిన వారిని ఏమన్నా చేయగలదా చెప్పండి? ఎవరి ఆధీనంలో ఉంది? ఆ యొక్క యజమానుడు ఆధీనంలో ఉంది. ఇప్పుడు అదే వాక్యం మనం పరిశీలన చేస్తే, సాతానైనా, అపవాదైనా, విరోధైనా, శత్రువైనా, నీకు ప్రతికూలంగా వస్తున్న ఏ పరిస్థితి అయినా నీవు గనక ప్రభు ఆధీనంలో ఉన్నావనుకో, ప్రభు చేతిలో ఉన్నావనుకో, మన యజమానుడు ప్రభు అయి ఉన్నాడనుకో, అంతెందుకు ఆ సాతాన్ని కూడా కదిలించగలిగిన వాడు, నిర్దేశించగలిగిన వాడు ఎవరు అంటే ప్రభువే. ప్రభు అనుమతి లేకుండా అది మన ఏమీ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, నీకు నష్టం వచ్చిందంటే కారణం ప్రభువా? ఈ సంవత్సరం నువ్వు సాధించలేకపోయావంటే కారణం ప్రభువా? కాదు. నీ యొక్క గొప్పతనం, నీ యొక్క సామర్థ్యం, నీ బలం సమస్తం ప్రభు అయి ఉన్నాడని ఎరిగి నువ్వు నమ్మకంగా ఉండలేకపోయినందుక శ్రమ కొంచెం కాలమే. అది కూడా దేవుడు చెప్తున్న మాట చాలా స్పష్టంగా, అది భౌతికంగానూ వస్తుంది, ఆత్మీయంగానూ వస్తుంది. కొంచెం కాలమే మనం ఇక్కడ శ్రమ పడేది, కానీ మనకి యుగయుగాలకు ఏమున్నాయంటే సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అందుకే ఇక్కడ మళ్ళీ మనం ద్వితీయోపదేశ కాండంలోకి వస్తే రండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇందాక చదువుకున్నటువంటి 11వ అధ్యాయం 11వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళొచ్చున్న దేశం. మొట్టమొదటిగా మనకి ఏముండాలంటే, మన లైఫ్లో, మన భక్తి జీవితంలో క్రియ ఉండాలి. మీ పక్కన ఉన్న చెప్పండి, ఏముండాలి? క్రియలు లేని విశ్వాసం. ఖచ్చితంగా నీ లైఫ్లో క్రియ. ఒకవేళ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక ఉదాసీనంగా, ఒక సోమరి జీవితం జీవిస్తే, ఒకవేళ నువ్వు నెమ్మది లేకుండా బ్రతుకుతుంటే, ప్రభు ఈరోజు కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా ప్రభు కొరకు ఏదైనా చెయ్యి. ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రయోజకరంగా మార్చుకో. మనుషులకు ఉపయోగపరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల దయందును దేవుడి దయందు కూడా వర్ధిల్లాలి. నీకు దేవుడి దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. మనుషులకు దూరంగా ఉంటే ఏం సాక్ష్యం కాపాడుకుంటాం మనం?
ఏమండి, ఏం సాక్ష్యం కాపాడుకోగలం? నేను చెప్పాను, కృష్ణలంకలో సెమీ క్రిస్మస్కి పిలువబడ్డప్పుడు వెళ్ళానని చెప్పాను. అక్కడ వాక్యం అంతా చెప్పి నా సాక్ష్యం కూడా పంచుకుంటూ వాక్యాన్ని పంచుకున్న తర్వాత అంతా అయిపోయింది, వచ్చేసే ముందు భోజనాలు అయిపోయి అంతా అయిపోయింది, వచ్చేసే ముందు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఇద్దరు వచ్చారు. ఒక ఆయన పెద్ద బొట్టు పెట్టుకున్నారు, ఒక ఆయన మామూలుగా ఉన్నాడు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని పరిచయం చేసుకున్నారు వాళ్ళు. అయ్యా మీరు వాక్యం బాగా చెప్పారు, మీ అనుభవాలు బాగా చెప్పారు, చాలా సంతోషం, అంతా బాగుందండి. కాకపోతే మా ఊర్లో మేము కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు వాళ్ళని చూసే ప్రభు దగ్గర రాబుద్ది కావట్లేదండి అన్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట, సేవకులే అలాగ ఉన్నారండి, సేవకులను చూస్తే రాలేకపోతున్నాం అండి అని అన్నారు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, మేము వాళ్ళతో కొంతసేపు సంభాషించి మాట్లాడి చెప్పిన మాట, అందుకేనండి ప్రభు, నేను అయితే అనుకోకుండా వాక్యంలోనే ఒక విషయం చెప్పాను. దేవుడు చెడ్డవారిలోంచి మంచి విషయాలు జ్ఞాపకం చేశాడు, మంచివారిలోంచి చెడ్డ విషయాలు కూడా బైబిల్లో పొందుపరిచాడు. ఎందుకు అంటే నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఒకవేళ ఒక ప్రవక్త ద్వారా, ఒక సేవకుడు ద్వారా వినాలి, ఒక ప్రవక్త ద్వారా, ఒక సేవకుడు ద్వారా నీకు రక్షణ ఉందంటే ఈ లోకానికి ప్రభు రావాల్సిన పనే లేదు. మోషే ద్వారానే దేవుడు రక్షించుకునేవాడేమో, లేకపోతే ఇంకా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, సేవకులు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళ ద్వారానే రక్షణ కలిగేదేమో, లేదా ఏ బలిదానం ద్వారా నువ్వు రక్షణ కలిగేదేమో. కానీ వారు ఎవ్వరి వల్ల కాదు గనకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్గా మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన దేవుడై ఉండి కూడా మానవుడికి ఈ లోకానికి రావడానికి గల కారణం ఆయన ద్వారా తప్ప ఎవరికి విమోచన లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేము చెప్పిన మాట ఏంటంటే, అందుకే నేను బైబిల్లో చాలా స్పష్టంగా చెడ్డవారి గురించి మంచివారిని, మంచివారి గురించి చెడ్డ విషయాలు ఎందుకు చెప్పాడంటే, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రభు చెప్పి అందరికీ చెప్తున్నాడండి. మనుషులను చూసి మనం దేవుని దగ్గరికి రాకూడదు. మనం మనుషులను చూసి రావడం ప్రారంభిస్తే ఈరోజు ఇక్కడ పట్టా వేయడానికి కూడా ఒకరు ఉండరు. అర్థమైందని నేను చెప్పిన మాట. కానీ ఎవరు గొప్పవాడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు మన జీవితాలను బాగు చేసేవాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చూడాల్సింది ప్రభువుని. ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికితే అన్ని సంవత్సరాలు మనకు ఆశీర్వాదమే, అన్ని సంవత్సరాలు మనకు ఆశీర్వాదమే, అన్ని ప్రాంతాలు మనకు ఆశీర్వాదమే. తూర్పే ఉంటే కాదు, పడమరే ఉంటే కాదు, దక్షిణం ఉంటే కాదు, ఏమండి ఏ దిక్కైనా మనకు ఆశీర్వాదమే. పలానా ముహూర్తమే కాదు, పలానా సమయమే కాదు. ఎంత విచిత్రం అంటే క్రైస్తవ వివాహాలు కూడా 42 నిమిషాలు 36 నిమిషాలు కానీ రాస్తారు. ఎంత విచిత్రం అంటే వీళ్ళు ఎంత ఆచారంగా బ్రతుకుతున్నారో. అందుకే వాళ్ళ లైఫ్లో గొప్ప ఏ సంతోషం లేకుండా అందరూ ఉండొచ్చు, చుట్టూ మన ఇంటి నిండా చుట్టాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, పెద్ద బలగం అయి ఉండొచ్చు, కానీ ఒంటరిగానే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీ లైఫ్లో సంతోషం లేదు. కారణం నువ్వు ప్రభు కోరుకున్నట్టుగా బ్రతకలేదు. ప్రభు ఈరోజు అదే చెప్తున్నాడు. ఈ సంవత్సరాలు అలాగ అయిపోయిందేమో, వద్దు, ఈ నెక్స్ట్ సంవత్సరానికైనా నువ్వు సిద్ధపరచుకో, నీ లైఫ్ను మార్చుకో, ప్రభు చెప్పినట్టు బ్రతుకు. ప్రభు నీ కోసం వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, రండి అక్కడ చూస్తే ఆయన అంటున్నాడు, ముందుకెళ్ళిన ఆలోచన చేస్తే, ఆ వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. నాకు చిన్న ప్రశ్న, వెనకనోళ్ళ వారికి నా వాయిస్ వినపడుతుందా? ఓకే. నాకు చిన్న ప్రశ్న ఏంటంటే, కొండలు లోయలు ఏ దేశంలో ఉన్నాయి? అక్కడ చదివిన మాటలో ఎక్కడున్నాయి అంటే వాగ్దాన దేశంలో. అదేంటి? కష్టపడిన దేశం, చెమట వచ్చిన దేశం, శ్రమపడి వచ్చిన దేశం, దుఃఖపడిన దేశంలో ఏమో అంతా ప్రశాంతంగా ఫ్లాట్గా ఉంది. ఈజిప్టు భౌగోళికంగా చూస్తే అంతా ప్రశాంతంగా ఫ్లాట్గా ఉంది. ఈ కనాను దేశంలో ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ఇప్పుడు నా మాట ఏంటంటే, ఇది వారికి ఆశీర్వాదమా లేకపోతే వారికి కష్టమా? ఆయన ముందే చెప్తున్నాడు వాగ్దానంలో, మీరు వెళ్ళబోతున్న దేశంలో కొండలు లోయలు ఉన్నాయి అన్నాడు. మరి కొండలు లోయలు ఉంటే అది కష్టమా లేకపోతే ఆశీర్వాదమా? చెప్పాలి. కష్టం అని ఒక పక్క ఓ చెవి కనబడుతుంది, ఆశీర్వాదం ఓ చెవి కనబడుతుంది. మూడో చెవి ఉంటే మూడో మాట కూడా వినపడేదేమో. ఏమండి, కష్టమా ఆశీర్వాదమా? ఒకళ్ళు చెప్పండి. కష్టం. వాస్తవానికి ఏంటంటే కష్టం.
కొండలు లోయలు అంటే కష్టమా కాదండి. నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే అన్ని కొండ ప్రాంతాలే. కరెక్ట్గా జమ్మూ సిటీ దాటి ఒక వంతెన ఉంటుంది, దాని చినాబ్ నది అంటారు. చినాబ్ నది, దాని మీద పునాది కూడా నిలబడదు ఆ నదికి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది వాటరు. దానివల్ల ఏం చేశారంటే ఐరన్ బ్రిడ్జ్ కట్టారు, మొత్తం అంతా ఐరన్ మీదే అది దాని సపోర్టు. కింద ఒక పునాది కూడా ఉండదు, ఒక పిల్లర్ కూడా ఉండదు. మేము ఉన్నప్పుడే అక్కడ భూకంపం వచ్చింది. అప్పుడు కొంతకాలం అది ఆపేస్తే మా కోసం సపరేట్గా ఒక రబ్బర్ బ్రిడ్జ్ వేశారు. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, ఆ నది దాటిన తర్వాత నుండి అన్ని కొండలు ప్రారంభం అవుతాయి. అక్కడ వరకే ఫ్లాట్ ఏరియా, జమ్మూ సిటీ వరకే ఫ్లాట్ ఏరియా. అది దాటిన దగ్గర నుండి అంతా కొండలే. అసలు దూరం తక్కువ, కిలోమీటర్స్ తక్కువ, కానీ ప్రయాణం ఎక్కువ. కారణం ఏంటంటే ఆ కొండ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది బస్సు, అలా 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 తిరుగుతూ ఉంటుంది. ఎంతో కష్టం. సరే, ఎక్కువ శాతం ప్రాణ నష్టం మన వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మంచులో ఒట్టి కాలుతో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒట్టి కాలుతో, చెప్పులు లేకపోయినా నడుస్తూ ఉంటారు ఆ ఐస్ మీద, మంచు మీద. వాళ్ళకి ఏం కాదు. మాకు బూట్లు ఇస్తారు, వైట్ స్నో బూట్స్ అని ఉంటాయి. దాంట్లో 4 జతలు సాక్స్లు వేసుకునే వాళ్ళం. అయినప్పటికీ కాళ్ళు ఏమైపోయాయంటే తిమ్మిరులు ఎక్కిపోతూ ఉండే చలికి. మా పరిస్థితి అది. వాళ్ళేమో ఒట్టి కాలుతో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ భౌగోళికమైనటువంటి వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనుకోవచ్చు. సరే, ఎందుకు విషయం చెప్తున్నానంటే మేము పైనుండి కిందకు పరిగెత్తుకుంటూ వాళ్ళు వెంటపడాలన్నా పరిగెత్తలేకపోయేవాళ్ళం. అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తుకు కూడా స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటారు, అంత పటిష్టంగా ఉంటారు. మా ఎదురుగుండా ఒక 80 ఏళ్ళ ఒక వృద్ధురాలు ఇంత బండలు ఇల్లు కట్టుకోవడానికి మోసుకుంటూ వెళ్ళిపోయేది పైకి. 80 ఏళ్ళు పైనే ఉంటాయి ఆమెకి. సన్నగా ఉండి పెద్ద పెద్ద బండలు మోసుకెళ్ళిపోతూ ఉండేది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొండల ప్రాంతం ఒకవేళ అది ఫ్లాట్ ఏరియా అయ్యి ఉంటే, చూడండి భౌగోళికంగా చెప్తున్నాం, మనం అనుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ ఇంత కొండల ప్రాంతాలు ఎందుకు అవసరం అనుకుంటాం. కానీ అది కొండలు ఉండబట్టే మన దేశం ఎలా ఉందో తెలుసా, సురక్షితంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిజంగా దేశాల మధ్యలో భౌగోళికంగా ఎందుకు ఇలా ఉంచాడా అని ఆలోచన చేస్తే మనకు సేఫ్టీ ఏంటో తెలుసా, కొండలే. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళబోతున్నటువంటి దేశం ఏ దేశం అంటే అక్కడ కొండలు లోయలు ఉంటాయి. సరే, ఇది మనం ఆత్మీయ రీతిగా మన దాకా తీసుకొస్తే, వాళ్ళకి అది భౌగోళికంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మీయ రీతిగా మన దాకా తీసుకొస్తే క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా సాఫీగా వెళ్ళిపోదు. ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? అంతా సాఫీగా ఉంటే నీలో భక్తి పెరగదు, నీవు దేవునితో అనుబంధం ఉండదు, దేవునితో రిలేషన్ ఉండదు, అసలు నీకు దేవుడే అవసరం లేదు. ఈ ఎత్తు పల్లాలు, ఈ ఎదురు దెబ్బలు నీ జీవితానికి ఏమిస్తాయంటే గొప్ప అనుభవాలను ఇస్తుంది. దేవుని స్తోత్రం చెప్దామా? దేవునికి సమీపంగా అవ్వడానికి, దేవునికి దగ్గరికి రావడానికి, దేవునితో అనుబంధం ఏర్పడడానికి ఖచ్చితంగా నీ జీవితంలో ఏముంటాయంటే ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒకవేళ మనకి ఇప్పుడు వినబడుతున్నటువంటి యూట్యూబ్, ఫేస్బుక్లు ఇలాంటి బోధలు ఎలా ఉన్నాయంటే, ప్రభు దగ్గరకు వస్తే నీ అప్పులు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీ ఆరోగ్యాలు కుదుటపడతాయి. అవన్నీ దేవుడు చేయడని నేను చెప్పట్లేదు, కానీ అంతవరకు మాత్రమే, దానికోసం మాత్రమే మమ్మల్ని ప్రభు పిలవలేదు. నీకంటూ కొన్ని అనుభవాలు, ఇప్పుడు మా గత జీవితంలో మాకు కలిగిన అనుభవాలు మేము పంచుకున్నప్పుడు, ఇదిగో ఆ యొక్క అనుభవాలు ఇంకొకరికి ఏమిస్తాయంటే ఆదరణ కలగజేస్తాయి, కొంతమంది బలపరచగలుగుతాయి. ఒకవేళ అప్పుల స్థితిలో నేను చనిపోవడానికి వెళ్ళిపోయిన నా అమ్మగారు అక్కడ కూడా ఆర్ఆర్పేటలో కూడా సాక్ష్యం పంచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసు, ఆర్ఆర్పేట ప్రాంతం అంతా చాలామంది అప్పులు చేసి, మేము వెళ్తుండగానే వెళ్ళిన టైంలో కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి వారు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. అనేకులు, ఎక్కువ శాతం
యవనస్తులతో సహా అక్కడ ఉన్నటువంటి ఏంటంటే బెట్టింగ్స్ అని రకరకాల యాప్లు, లోన్ యాప్లు, ఆ యాప్లు, ఈ యాప్లు, ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేసే చాలా. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాను, అక్కడ ఉన్న ప్రాంతాన్ని నేను కించపరచట్లేదు. కానీ ఆ సాక్ష్యం ఇప్పుడు అమ్మగారు చెప్పగలిగారు. ఒకప్పుడు అప్పుల్లో ఉన్నటువంటి నేను, చనిపోవడానికి వెళ్ళినటువంటి నేను, ప్రభు నాతో మాట్లాడాక ప్రభు దగ్గరకు వచ్చానని ఈ సాక్ష్యం పంచుకున్నప్పుడు ఎంతమందికి చేరిందో ఎవరికి తెలియదు, కానీ ప్రభుకు మాత్రం అది తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఈ మాట నేను చదివాను. ఒక వ్యక్తి ఇక నేను చనిపోదామని చెప్పుకొని ఆయన ఏం చేశాడంటే చచ్చిపోబోతున్నాడంట, ఈయన సూసైడ్ చేసుకోబోతున్నాడు. ఇంట్లో ఫోన్ రింగ్ అయిందంట. ఫోన్ రింగ్ అవుతే ఏంటి ఫోన్ రింగ్ అయిందని ఎత్తితే, నేను పలానా పాస్టర్ గారిని పలానా అని అడిగితే కాదు అనగానే పెట్టేసిన తర్వాత అసలు అప్పుడే ఆయన ఒక సూచన, అసలు వాస్తవానికి ఆ చచ్చిపోదాం అనుకున్న వ్యక్తి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరికి కావాల్సిన అని కాదు, ఎవరు లేరు నాకు, నా ఒంటరి జీవితం, నేను చచ్చిపోదాం అనుకున్నటువంటి వ్యక్తికి ఒక సూచన ఏంటంటే ఎవరు లేరు అన్నప్పుడు ఆ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో పాస్టర్ గారు సంభాషించినప్పుడు ఆ పిలుపు, ఆ మాట వ్యక్తిని ఏం చేసిందంటే చనిపోకుండా కాపాడిందండి. దేవుని స్తోత్రం చెప్దామా. అదే వ్యక్తి ఆ సంఘానికి వెళ్ళాడు. తర్వాత ఆ సంఘానికి వెళ్ళినప్పుడు పలానా రోజు సాక్ష్యం పంచుకొని, పలానా రోజు అయ్యగారు మీరు ఫోన్ చేస్తే ఇలాగ నేను బ్రతికానండి అని చెప్తే పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పాస్టర్ గారు ఉద్దేశించి ఫోన్ చేయలేదు. ఆ రోజు ఆయన చేసిన కాల్ ఏంటంటే రాంగ్ నంబర్. ఈ మాట ఎందుకు ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ సంవత్సర కాలంలో ఒకవేళ తమ్ములారా వినండి, ఈ సంవత్సర కాలంలో ప్రభుకు ఒకవేళ దూరంగా ఉండి ఎత్తుపల్లాలు చూస్తున్నారేమో, నీ ద్వారా నీ ఇంటికి కూడా సమస్య తెలుసా, నీవు చేస్తున్నటువంటి క్రియలు నీ కుటుంబానికి కూడా సమస్యే. ఎందుకంటే ఆకాను పాపమును దాచాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం తీసుకొచ్చింది? నష్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా ప్రభు తోడై ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంత వరకు కూడా ఉన్న దేవుడు ఆయన. నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలను కురిపించగలడు. దేవుని స్తోత్రం చెప్దామా. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నీ ముందున్నటువంటి ఎట్టి ప్రతికూలతలైన మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, ప్రభువుకు సమీపమైపో, ప్రభువుకు దగ్గర. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ మనం గమనించినప్పుడు అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరతను దేవుని స్తోత్రం చెప్దామా. ఎవరి ద్వారా తీర్చబడుతుంది? ఆయన ద్వారానే. మీ ప్రతి అవసరత. వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, అసలు నీ నోటికి ప్రార్థన రాకమునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నీకు తలంపు పుట్టక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నేను మాట అడుగుతున్నాను, నీ నోటికి ఏదో అడుగుదామని, ప్రభువుని అడుగుదామని నోరు తెరవబోతున్నావు, కానీ అవతల ఉన్న వ్యక్తికి ఏంటంట, నీ మాట వింటున్న వ్యక్తికి లేదా నీ మాట వింటున్న దేవుడికి అది నువ్వేం అడగబోతున్నావు కూడా తెలిసినప్పుడు నువ్వు ఆలోచన చేయి. అసలు నువ్వు అడగాలంటే నీకు ఎక్కడ తలంపు కలగాలి. ఆ తలంపు కూడా ప్రభువుకు తెలుసు అంటే ఇందులో ఇక నువ్వు ఏంటి, నీ యొక్క గొప్పతనం ఏంటి చెప్పండి. మన దేవుడు గొప్పతనం ఏంటంటే అంత నమ్మకమైన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంత సామర్థ్యం కలిగిన దేవుడు. అందుకే ఒకవేళ ఎత్తుపల్లాలు చూసామేమో నువ్వు అనుకోవాలి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఎత్తుపల్లాలు కూడా మనకు మంచివే. ఎందుకంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, వినండి, వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెప్దామా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే, ఆయన సంకల్పంలో పిలువబడ్డావంటే సమస్తము సమకూడి మేలు కలగదు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, ఒకవేళ యోసేపు చెరసాల్లోకి వెళ్ళకపోతే అధికారిగా అవుతాడా?
దానియేలు సింహాల బోన్లో పడకపోతే రాజు నోట దానియేలు దేవుడే నిజదేవుడని చెప్పగలుగుతాడా? చెప్పండి, చెప్పగలరా? యోబు జీవితంలో శ్రమ రాకపోతే ఆయన మొదటి ఆశీర్వాదం కంటే రెట్టింపు ఆశీర్వాదం, అంత మాత్రమే కాదు, శ్రమలో ఉన్నవారికి ఒక గొప్ప ఉదాహరణగా ఆయన ఉండగలుగుతాడా? ఉండలేడు. మరి అన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి మేలు. సమస్తంలో ఏముంటాయంటే మా ఎత్తులో ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, అప్పుడప్పుడు దెబ్బలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు ఏది మనకు మేలవుతుందో దాన్నే చేస్తాడు. ప్రభు పాదాలు పట్టుకోనంత వరకు చాలామంది జీవితాల్లోకి ఆశీర్వాదం రాలేదు. నేను 6 సంవత్సరాలు పిల్లలు లేరని ఎంతో వేదన చెందిన నా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఎంతో వేదన చెందాం. 6 సంవత్సరాలు అయిపోయింది, మమ్మల్ని కొన్ని మా నోటి దాకా, మా చెవుల దాకా వినబడుతున్నాయి, వీళ్ళకి పిల్లలు లేరని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, గుసగుసలాడుకున్న వారు ఉన్నారు. కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే దేవుని మందిర పనిలో నా చెయ్యి వేసినప్పుడు ప్రభు నన్ను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు పనిని ప్రారంభించినప్పుడు, ప్రభు పనిలో నేను నిలబడ్డప్పుడు అప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు కూడా లేని ఆశీర్వాదం ఎప్పుడొచ్చింది అంటే దేవుని పని ప్రారంభించినప్పుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆల్రెడీ సమకూర్చి పెట్టాడు. కానీ దాన్ని పొందుకోలేకపోవడానికి కారణం నీవే. ఈరోజైనా మార్చుకుందాం. ఈ సంవత్సరం ముగింపులోకైనా మన తీర్మానాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు కొరకు నిలబడితే ప్రభు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు రండి, ఇంకా ముందు వచనాలు కూడా చూసుకొని ముగించుకుందాం సమయంలోనే. అక్కడ గమనించినట్లయితే ఆ దేశానికి ఉన్నటువంటి 11-12 వచనం చదువుతున్నాం మనం. ద్వితీయోపదేశకాండం 11-12. ముందు 12 వచనం చదవండి అమ్మ. అది ఆకాశ వర్ష జలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. దేవుని స్తోత్రం చెప్దామా? ఏ దేశం చెప్పండి? అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చూచుచున్న దేశం, ఆయన చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏ సంవత్సరంలో చూస్తాడు? సంవత్సరం ఆదికాలం నుండి సంవత్సరం ముగింపు వరకు ప్రతి సమయంలో కూడా నిన్ను ఆయన చూచుచున్న దేవుడు. అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అది కొండలు లోయలు కలిగిన దేశమైనా అక్కడ వర్షం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆకాశ వర్షము త్రాగునంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో నీరు లేదు, నీరు కోసం కష్టపడాలి వాళ్ళు, నీరు కోసం తవ్వాలి వారు, నీరు కోసం కాలువలు కట్టాలి, ఆ నైలు నది నుండి దాన్ని మరల్చుకొని పండించుకోవాలి. కానీ దేవుడు ఈ దేశానికి నీరును ఆయనే సమకూరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ జీవితంలో ఏ ఆశీర్వాదమైనా సమకూర్చబడేది ఎవరి ద్వారా తెలుసా? దేవుని ద్వారానే. ఐగుప్తులో వారు కష్టపడాలి, వారు చెమటోర్చాలి, దాని కొరకు తవ్వాలి, దాని కొరకు సిద్ధపడాలి, కష్టపడి ఏదో చేస్తే వాళ్ళకి అందించబడుతుంది. అయినా కానీ లాభం ఉందో లేదో తెలియదు, ఎండిపోయిన పరిస్థితే. కానీ దేవుని మీద ఆధారపడిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కురిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దీవిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మనం తలదించుకొని వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు, తల ఎత్తుకొని బ్రతికే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఏది? గొర్రెపోతు కొమ్మువలే నిన్ను ఆయన పైకి లేవనెత్తే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. తలదించుకునేవారు ఎవరో తెలుసా? తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు. కానీ ప్రభువుని కలిగిన వారు తల ఎత్తుకొని బ్రతకాలి, సూటిగా చూడగలిగి బ్రతకాలి, ఇతరులకు మాదిరికరంగా బ్రతకాలి, సాక్షిగా బ్రతకాలి. ప్రభు అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఇదిగో ఆయన చూచుచున్న దేశం, ఆయన చూచుచున్న దేవుడు నీ జీవితానంతా చూస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు గనక ప్రభువుకి సమీపంగా ఉన్నావా, ప్రభు నేనేం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. 2023
కాలాలు సమయాలు గడుస్తున్నాయి అంతే, కానీ ఏ సంవత్సరమైనా మన దేవుడు దీవించగలడు. ఒకసారి నేను ఒక మాట చదివాను, ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫుట్బాల్ టీంకు ప్రయత్నం చేస్తున్నాడు ఒక అబ్బాయి, కానీ అబ్బాయిని పెట్టుకోవట్లేదు. రీజన్ ఏంటంటే అబ్బాయి అందరిలాగా ఎదిగిన వ్యక్తి కాదు, ఒక మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ డాడీ ఎలాగో కష్టపడి తీసుకెళ్ళి ఆ కోచింగ్లు పెట్టించి అవి పెట్టించి మొత్తానికి ఆ కోచ్ ఆ టీంలోకి వెళ్ళడానికి చూస్తే టీంలో స్పేర్గా పెట్టుకున్నారు అతన్ని. స్పేర్గా అంటే ఏ రోజు ఆడిచ్చేవాళ్ళు కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏ రోజు ఆడిచ్చేవారు కాదు. ఈ అబ్బాయి గ్యాలరీలో కూర్చునేవాడు. వాళ్ళ నాన్నగారేమో గ్యాలరీ అంటే బయట ఉన్నదాన్ని గ్యాలరీ అంటారా, ప్లేయర్స్ కూర్చునే దగ్గర ఈ అబ్బాయి కూర్చునేవాడు, కానీ ఏ రోజు ఆడనిచ్చేవారు కాదు. వాళ్ళ నాన్నగారేమో బయట క్రౌడ్లో కూర్చొని చీర్స్ కొట్టేవాడు, బాగా ఆడుతున్నావు అని. కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అబ్బాయిని పెట్టుకోలేదు. అయినా వాళ్ళిద్దరూ మానకుండా వస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు ఓడిపోయే స్థితిలో ఉంది ఆ టీము. ఈ అబ్బాయి వెళ్ళి కోచ్ని అడిగాడు, నన్ను పెట్టుకోండి అంటే ఇష్టం లేదు ఆయనకి, ఎందుకంటే ఇతను మరుగుజ్జు, ఇతను పెట్టుకుంటే ఇంకా అసలే ఓడిపోయే స్టేజ్లో ఉంది, ఎలాగో ఓడిపోద్ది, ఇంకెందుకు పెట్టుకోవడం అని అనుకుని ఇష్టం లేకపోయినా సరే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్నాడు, ఒకసారి అవకాశం ఇద్దాం, అందులోనే వాళ్ళ డాడీ చనిపోయాడు కదా అని చెప్పేసి అవకాశం ఇస్తే అబ్బాయి ద్వారా టీం ఏమైందంటే గెలిచింది. గెలిచిన తర్వాత ఈ అబ్బాయి అందరూ వెళ్ళిపోయాడు, క్రౌడ్ అంతా వెళ్ళిపోయింది, అందరూ మెచ్చుకున్నారు, పొగడ్తలతో ముంచేశారు. ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ డాడీ ఎప్పుడు కూర్చునేటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ఈ కోచ్ వెళ్ళి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈరోజు సంతోషించాలి కదా అంటే అప్పుడు అబ్బాయి చెప్పాడు, మా నాన్నగారు ఇన్ని సంవత్సరాల నుండి వచ్చేవారండి, మా నాన్నగారికి నేను ఎప్పుడు కూడా నేను ఎలా ఆడుతున్నానో చూపించాలని అనుకునేవాడిని. వాస్తవానికి ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు అరుస్తూ చీర్ చేసేవాడు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు నేను కింద కూర్చున్నప్పుడు కూడా. ఇంతకీ మా నాన్నగారికి ఏమీ లేదంటే కళ్ళు లేని ఆ వ్యక్తి ఒక మరుగుజ్జు అయినటువంటి కుమారుడు కోసం ప్రతిరోజు స్టేడియంకి వచ్చి ఏం చేసేవాడంట, ఎంకరేజ్ చేసేవాడంట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ అబ్బాయి అంటాడు చివరిలో, మా నాన్నగారు కళ్ళు లేవు, కానీ ఈరోజు నేను మా నాన్నగారు నన్ను చూస్తున్నాడని నేను నమ్ముతున్నాను, అందుకే ఏడుస్తున్నాను, సంతోషపడుతున్నాను అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడ చెప్పబడినటువంటి ఆ ఉదాహరణ, ఒకవేళ ఆ వ్యక్తికి తండ్రికి కళ్ళు లేవేమో, కానీ నీ తండ్రికి ఏమున్నాయో తెలుసా, కళ్ళు ఉన్నాయి. నేను చూస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా నేను చూశాడు, నీ దుఃఖాన్ని చూశాడు, నీ పరిస్థితులను చూశాడు, నీ వేదనలు చూశాడు, నీ స్థితిగతులను చూశాడు, నువ్వు ఎలా ఉన్నావో ఆయనకు తెలుసు. ప్రభువుకు నువ్వు నమ్మకంగా మారితే ప్రభు చూస్తున్న దేవుడిగా నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు అంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన చూచుచున్న దేశం ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, లోయలు ఉండొచ్చు, కానీ కొండలు లోయలు ఆ వచ్చే ఆశీర్వాదాన్ని, వర్షాన్ని ఆపగలుగుతున్నాయా? ఆపలేవు. ఒక మాట చెప్పంటారా, నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఏ మనుషుడు ఆపలేడు, ఏ వ్యక్తి ఆపలేడు. సేవకులుగా చాలాసార్లు ఈ మాట చాలా స్పష్టంగా చెప్పగలను. ఒకవేళ సేవకుడు, ఒక వ్యక్తి ఆగిపోయినా, ఒక కుటుంబం ఆగిపోయినా, లేదా ఒక వ్యక్తి బాధ్యతలు ఆగిపోయినా పరిచర్య ఇప్పుడు ఆగదు. ఒకవేళ సేవకుడు ఆగిపోయినా పరిచర్య ఇప్పుడు ఆగదు. ఎందుకంటే దేవుని పని దాన్ని ఎవరో ఆపలేరు. దేవుడిచ్చే ఆశీర్వాదం దాన్ని ఎవరో ఆపలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఎన్నిక చేసినప్పుడు ఎంతటి వ్యతిరేకతలు వచ్చినా, ఎంతటి ఎత్తుకు పల్లాలు ఉన్నా, ఎంతటి కొండలు ఉన్నా, ప్రభు జరిగించుటలో ఆయన ఏమై ఉన్నాడో తెలుసా, సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నీకు ఎప్పుడు సంతోషమో తెలుసా, ఆ పనిలో నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా నిలబడినప్పుడే, ఆ పనిలో నువ్వు వాడబడినప్పుడే, నీ వంతు నువ్వు ఇప్పుడు ఈ డెకరేషనే ఉంది, అందరూ దీన్ని బట్టి సంతోషించలేకపోవచ్చు, ఊరికే చూడొచ్చు, బాగా కట్టారని. కానీ అత్యంత ఎక్కువ సంతోషపడేది ఎవరు చెప్పండి? అందరూ దాన్ని చూస్తున్నప్పుడు ఎవరు సంతోషిస్తారు?
చేసిన వ్యక్తులకి ఏముంటుందంటే చాలా సంతోషం ఉంటుంది. ఆహా, నేను దేవుని పని చేశాను, నన్ను బట్టి అనేకులు సంతోషిస్తున్నారని. అంత మాత్రమే కాదు, మనుషులు సంతోషించకపోయినా మందిర పనిలో పాలు పొందినందుకు దేవుడు ఏమిస్తాడు చెప్పండి? గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో ఆలోచన చేస్తే, దేవుని పని దేవుడు ఎన్నిక చేశాడా, దేవుడు ఏర్పరచుకున్నాడా, దేవుడు నిలబెట్టుకోవడానికి సమర్థుడు, విశ్వాసం కర్త అయినా దాన్ని కొనసాగించువాడు ఆయనే. నేను పరముకు చేర్చేవాడు ఆయనే. అందుకే ఇందాకే చదువుకున్న పేతురు పత్రికలు ఏమైనా ఉంది అక్కడ, ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరపరిచి బలపరిచి, దేవుని స్తోత్రం చెప్దామా? స్థిరపరచాల్సిందే, బలపరచాల్సింది ఎవరంటే దేవుడే. చివరి మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఇంతకీ ప్రజలు వెళ్ళారా లేరా? ముగింపు మాట, వెళ్ళారా లేదా? వెళ్ళారు. విజయాన్ని ఇచ్చేది కూడా ఎవరు అంటే దేవుడే. మీ పక్కన చెప్పండి, మన దేవుడు ఎవరండి? ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని విజయం ఇచ్చాడా? పర్ఫెక్ట్గా చేసే ప్రక్రియలో ఏం తీసుకెళ్ళాడంటే ఆ కానాను దేశానికి వారిని చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడ కూడాను మనం అందరం పర్ఫెక్టా అంటే సేవకుడితో సహా పర్ఫెక్ట్ కాదు, కానీ మనని సంపూర్ణంగా చేయగలిగిన వాడు ప్రభు, మన సంపూర్ణంగా నడిపించగలిగిన వాడు ప్రభు. కానీ నువ్వు ఎవరి చేతిలో పెట్టబడాలి? ఆయన చేతిలో పెట్టబడాలి. ఈ దినం మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రియ లేని వారుగా ఉండకుండా క్రియ కలిగి ప్రభు దగ్గరకు వద్దాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలని మనము సొంతం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆలోచనకర్త అయిన మా తండ్రి, నీ కృతజ్ఞతాస్తోత్రములు. నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవి నాయన, నిరంతరం స్తోత్రార్కుడైన మా తండ్రి. అయ్యా, ఇదిగో నీ పిల్లలైన మమ్మలను నువ్వెంతగానో ప్రేమిస్తూ సంవత్సరాంతం అది వరండి సంవత్సరం అంతం వరకు నాయన అయ్యా నీ కనుదృష్టు అయ్యా ఇదిగో నాయన సంవత్సరం ముందుకొని సంవత్సరాది వరకు అంతం వరకు ఉన్నందుకు కృతజ్ఞత. నీ బిడ్డలైన మమ్మలను అయ్యా ఎంతగానో ప్రేమించారు నాయన. ప్రతి కొదువును అక్కడిని అవసరతను తీరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, హెచ్చరిస్తూ, దర్శిస్తూ నాయన అయ్యా నేటికి నాయన సజీవులంగా నీ నామ మహిమార్థంగా అయ్యా మా కుటుంబాలు ఎన్నిక చేసి ఏర్పరిచి దీవించి నడిపించి నిలవబెట్టిన మా తండ్రి నీ స్తోత్రములు. దేవా, ఇదిగో నాయన మీకు బలహీనమై ఉన్నప్పటికీ, దూరమై ఉన్నప్పటికీ, ఎడమగా ఉన్నప్పటికీ అయ్యా నాయన అయినప్పటికీ అయ్యా తండ్రిగా, మా తండ్రిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా ప్రభువుగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా రక్షకుడిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా మంద కాపరిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా విమోచకుడిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా వైద్యుడిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా సంరక్షకుడిగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అందుకే నాయన మీ ప్రొటెక్షన్ నాయన కార్య ఆరంభమున అంతవరకు మేము ఉండగలిగాం, మేము పొందుకోగలిగాం నాయన. నీ ప్రేమే అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ వలే ప్రేమించేవారు లేరు నాయన, లేరు తండ్రి. నీ వలే సంరక్షించేవారు, నీ వలే పోషింపచేసేవారు, నీ వలే భద్రపరిచేవారు అయ్యా ఎవరూ లేరు నాయన. మమ్మల్ని అందరినీ నేటికి సజీవులుగా నీ రెక్కల నీడలు, నీ కౌగిటిలో చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు, పెద్దల వరకు ఎవరు నాయన, చంటిబిడలు నాయన, పురుషులు స్త్రీలు సర్వ జనంగాని కాపాడిన కరుణా సంపన్నుడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతంలో అద్భుతమైన నీ వాక్కును మాకు ప్రత్యక్షపరచు నాయన. అది లోయలు కలిగిన అయ్యా, ఎత్తు పల్లాలు కలిగిన అయ్యా కొండలు కలిగిన ఆ దేశమందు మమ్మల్ని నాయన అయ్యా నడిపించడానికి, నాయన నిలవబెట్టడానికి సమర్థుడవై శక్తివంతుడై ఉండి మాతో మాట్లాడావు నాయన. అది మంచి దేశమయ్యా. ఆ మంచి దేశమందు మేము ఆయన మమ్మల్ని నిలబెడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాతో మీరున్నారు, మా పక్షమై ఉన్నారు, మా బిడ్డల పక్షమై ఉన్నారు నాయనా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టు.
అధైర్యము కానీ, పిరికితనం కానీ, అపనమ్మకం కానీ, అవిశ్వాసం కానీ, భీతి, భయము ఎలాంటిది నాలో ఇక కనపడదని నువ్వు రుజువు చేస్తావు. వాటిని అంతము చేస్తావు, వాటిని నయం చేస్తావు, వాటిని నిర్మూలన చేస్తావు, వాటిని తునాతునకలు చేస్తావు, వాటిని తుత్రణ చేస్తావు. అకాండ జయాలతో నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తావు. యేసు నామమున పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.